అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం మాతరం. మోడీ जी आप आगे चलो, हम तुम्हारे साथ हैं. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद. जय आतंकवादी को खत्म करो. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद. जय जवान, जय किसान, जय जवान, जय किसान. तुम्हारे साथ हैं. मोदी जी आप आगे चलो, मोदी जी आप आगे चलो, हम तुम्हारे साथ हैं. मोदी जी आप आगे चलो, हम तुम्हारे साथ हैं. इंडियन आर्मी అయితే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్లో కాశ్మీర్ టూరిస్టులను మతపరంగా గుర్తించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఊచకోత కోశారో, హిందువులనే టార్గెట్ చేసుకొని ఏదైతే వచ్చారో, మన భారతదేశంలో గల 140 కోట్ల జనాభాలో మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో దాన్ని అణగదొక్కుతానని చెప్పేసిన మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు నేడు రాత్రి అనగా 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారో, వైమానిక దాడులతో వైమానిక దళాల యొక్క తోడ్పాటు, మరి అదేవిధంగా పదార్థాల యొక్క తోడ్పాటుతో ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తము 9 స్థావరాలలో విధ్వంసం సృష్టించి 100కు పైగా ఉగ్రవాదులను ఏరివేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా సినిమా ముందు చాలా ఉన్నది. ఆ సినిమా చూపించడానికి నరేంద్ర మోదీ గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.